మీ హాయ్ చెప్తావా? చెప్పవా? సిగ్గైతుందా? ఇవాళ మా యోగికి వీ హ్యాడ్ ట్రైన్డ్ సమ్ ఆన్ ఎడిటింగ్. బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి దే డోంట్ నో, ఆ మేనేజర్కి హీ డజంట్ నో హౌ టు డీల్ విత్ ద పీపుల్. సింపుల్. పెంచకుండా ఇస్తున్నారు అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. కొత్త ఎడిటర్ అయిపోతున్నాడు నవీన్ నూలి. కల్కికి ఎడిటింగ్ వర్క్ చేసిన ఆయన అనమాట. అవసరం లేదన్న కేజీఎఫ్ ఎడిటర్. మా అనిల్ బ్రో హాయ్ చెప్పు. మా వాళ్ళకి మా గల్లీలో దొంగలు పడరు, ఎందుకు తెలుసా? అంటే సీసీ కెమెరా కంటే డేంజర్గా మా వాళ్ళు కూర్చున్నారు. ఓ మొత్తం వాడు కూర్చున్నారు. 1 2 3 4. అందుకే ధైర్యంగా నిద్రపోతారు. రాత్రి 12 దాకా నేను అట్లే పెట్టుకుంటాను. పిల్లల్ని పెడితే పిల్లలు చూపిస్తారు, లేకపోతే వీళ్ళు ఎట్లాగో చూడరులే. ఫోకస్ మాకు ధైర్యం అని చెప్తున్నావు. ఫోకస్ నిజం ఆంటీ. రేపు వీడియో వస్తుంది, రేపు చూద్దరు. సబ్స్క్రైబర్స్ చెప్తున్నావు. లేదు లేదా అండి అట్లా మన ఆ వీడియో వైరల్ అయింది అనుకో, మన ల్యాండ్ ప్రైస్లు పడతాయి. సైకోలు వస్తున్నారు. భూమి హాయ్ చెప్పు. భూమి మీ హాయ్ చెప్తావా? చెప్పవా? సిగ్గైతుందా? హీరోయిన్ అవ్వవా నువ్వు? మా గ్యాంగ్ లీడర్ వచ్చాడు. మా స్ట్రీట్ గ్యాంగ్ లీడర్ దేనికుంటాడో తెలియదు, కానీ మా గ్యాంగ్ లీడర్ క్యూట్. భూమి తొండ మీ అక్కనడు, నన్ను కాదు. మావాడు మళ్ళీ వస్తాడు. ఇంకొక 2 నిమిషాలు మావానికి మళ్ళీ పిలుపు వస్తుంది. మళ్ళీ వస్తుంది. మళ్ళీ యోగి వస్తుంది చూడు. దిస్ ఇస్ లియో. మాట్లాడు లియో. ఏం మాట్లాడు? సెలూన్ ఉంటావు, కొరుకుతావు మొన్నట్లెక్క. మొన్న ఎప్పుడు కొరికిండన్నా? కొరకలేదులే. కొరకడానికి చూసినప్పుడు నువ్వు అరిచినావుగా. వీళ్ళేంది లైట్లు కూడా వేయలే బ్రో. ఏం చేస్తుంది? చూడు ఎంత బాగా నవ్వుతుంది భూమి అసలు. భూమి ఇగో. సో వీఆర్ ప్లానింగ్ సంథింగ్. జిఎస్టీ డిస్కౌంట్స్ తగ్గినాయి కదా ఎలక్ట్రానిక్స్ మీద. సో వీఆర్ గోయింగ్ టు బై వన్ సోనీ ప్రేవియా S30 అన్నది S30 మోడల్. సో ఎన్ని ఇంచెస్? 65 inches అండ్ 65 ఆర్ బిట్వీన్ 75. సో ఆ ప్రైసింగ్ ఎంత తగ్గుతుంది ఏంటి అన్నది సో ఒకసారి టీవీ కొన్నాక మీకు నేను చెప్తాను నేను నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మరి? రిలయన్స్ డిజిటల్ ఆర్ బజాజ్. ఓకే, తిరిగి చూద్దాం. ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాము మొన్న డిస్కౌంట్స్కి ముందు. సో డిస్కౌంట్స్కి ముందు మొన్న వెళ్ళేసి వచ్చాము. సో ఇప్పుడు ఆ 10% డిస్కౌంట్లో మనకు నిజంగా వీళ్ళు ప్రైజెస్ పెంచి ఇస్తున్నారా పెంచకుండా ఇస్తున్నారా అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. సరే, టీబీడీ చూసారు కదా. సో రెడీ అయిపోయినా. నౌ వీఆర్ గోయింగ్ టు దట్ షాప్. వెళ్ళేసి వస్తా. సో యా వీఆర్ గోయింగ్ నౌ. అండ్ ఇగో వీళ్ళు వచ్చారు, నేను బయటికి వెళ్తున్నా. అదే నిన్న మీ చెల్లి ఏముంది తెలుసా? మా తొండని చూసినామని అంటుంది. కొట్టు గొడవ పడండి. వద్దు మీ లాజికల్ నాకేమొద్దు. చెప్పు. అవునా? సునీల్ అన్న మళ్ళీ జంప్ అయ్యిళ్ళు. భూమిక అవెంజర్స్ కిచెన్ తీసుకున్నాడు ఇవ్వట్లేదు. ఇగో మంచిగా ఎగ్గాడు వచ్చి ఏ ఫర్ అనిల్ అన్నాడు కిచెన్ లో చూపెట్టు. మరి అది ఎవరి దగ్గర ఉండాలి? అనిల్ దగ్గరే ఉండాలి. నిజంగానే దగ్గర ఎందుకు ఉండకూడదు? తప్పే లేదు. అనలేదు కదా అమ్ములు. నువ్వు అనలే, వస్తుంది కానీ నువ్వు అనాలి. నువ్వు కాదు యోగి అనలేదు. ఎవరు ఫస్ట్ చెప్తే ఇప్పుడు అంటాడు మరి ఇచ్చేసాలి. మరి ఎందుకు ఆల్రెడీ తీసేసుకున్నాగా. మరి ఆయననే అన్నప్పుడు ఇంకో లెటర్ తెచ్చింది. లెటర్ కాదు సరే, దీని ఏమంటారు, బల్బసార్. ఓకేమన్నా? భూమి మాటలు వినట్లేదు. క్యూట్ భూమి అయిపోతుంది. ఏదైతే అంతే. మళ్ళీ ఇప్పుడు అంతా టర్నింగ్ లో ఏమి ఇబ్బంది. ప్రశాంతం
రిలయన్స్ డిజిటలోడు మనం వేసుకునే బట్టలు బట్టి వాడి ఒక అది ఉంటుంది తెలుసా? ఎగ్జాక్ట్లీ. నేను షార్ట్ వేసుకొని వెళ్తే నాకు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, మంచి బట్టలు వేసుకొని వెళ్తే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. రిలయన్స్ వాడు వేస్ట్. రిలయన్స్ వాడు తనిష్క్ టాటా వాడితో ప్రాబ్లం ఉండదు తెలుసా ఎప్పుడు. అంతే. సో రిలయన్స్ మార్ట్లోకి వెళ్ళి మీకు మంచి సర్వీసెస్ కావాలంటే మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి. షార్ట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని పోతా అంటే మీకు సర్వీస్ లేరు. నువ్వు అలాగ వెళ్ళు, నేను అలాగ వెళ్తా. నువ్వు iPhone 17 Pro Maxకి వెళ్ళు, నేను iPhone 17 Pro Maxకి వెళ్తాను. చూద్దాం వాడు ఎట్లా ఇది చేస్తాడు. సో వీఆర్ హియర్ అట్ రిలయన్స్ డిజిటల్లో ఉన్నాం. సో మా రవి అన్న సోనీ బ్రావియా 3 ఈ టీవీ ఫైనలైజ్ చేశారు, చూస్తున్నాం. సురా లేదు బార్ తీసుకుంటా అన్న వద్దా? మరి నీ దానికి 75 వస్తుందేమో అన్న. 70,000 లేకపోతే ఎంఆర్పీ రేట్లకు ఏదైతే ఉంటుందో బాక్స్ పీస్ ట్రై చేయకుండా కాకుండా డిస్ప్లే పీస్ తీసుకోమా. డిస్ప్లే పీస్లో డైరెక్ట్గా ఈ నుంచి లేకపోతే వెళ్ళిపోయినామంటే ఈజీగా 10-15,000 తగ్గుతుంది. ఇలాంటి ట్రిక్స్ ఇలాంటి టిప్స్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. అవైలబుల్ ఉంది. ఎప్పుడైతే అది ఎనేబుల్ చేశాడో ఆర్డర్ మొత్తం స్టఫ్ ఉంది. సక్సెస్ఫుల్ బ్రాండ్. ఇక్కడ చూసినాం టీవీస్ అండ్ ఆల్ మొత్తం బాగానే ఉన్నాయి. రేట్లు అయితే చాలా తగ్గినాయి. రేట్లు అయితే బాగా తగ్గినాయి. బ్రహ్మాండంగా తగ్గినాయి భయ్యా. 81,500 చెప్తున్నాడు. ఒక 10,000 కోసం 80 గిరాకు వదులుకుంటుండే బజాజ్ పోతున్నా. సో 81,500 చెప్తున్నాడు. ఆ 1,500 తగ్గిరా బై అని అడుగుతున్నాం. సో బట్ నేను తగ్గాను అంటున్నాడు. వీఆర్ గోయింగ్ టు బజాజ్ నౌ. అక్కడికి వెళ్ళి చూస్తాం. ఆ రేటు తెస్తే ఫైన్. ఏమో అంటే 1,500 లాభం ఏమో, అందుకే తగ్గట్లేదు అసలు. మరి ఇక మనకు అక్కడే ఈగో హట్ అయింది. యాక్చువల్గా బేసిక్ ఏంటి అని అంటే అట్రాక్షన్ కనపడదు పైలో నాకు. ఆ కలరింగ్ కానీ మళ్ళీ విజయ్ సేల్స్ ఓకే ట్రై చేయొచ్చు, కానీ మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసిందంటే టోటల్లీ రిలయన్స్ డిజిటలే. ఎందుకనంటే దానిలో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ చాలా హై. సో ల్యాప్టాప్స్ కానీ 3 to 4 ల్యాప్టాప్స్ కానీ వర్క్ పర్పస్గా, అండ్ 2 వాషింగ్ మిషన్స్, 2 ఎయిర్ కండిషనర్స్, అండ్ 3 to 4 టీవీస్. ఓకే. అండ్ రీసెంట్గా వచ్చేసి మళ్ళీ మా బ్రదర్ ఒక ల్యాప్టాప్ తీసుకున్నాడు 90,000 పెట్టి, యాసెస్ ది గేమింగ్ది. సో సాయి బ్రో. సో మన రిలయన్స్ డిజిటల్ అయితే మనకు కొంచెము ఉన్నారు, కాకపోతే మా ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు తగ్గట్లేదు. అది మ్యాటర్. లేకపోతే మనోడు ఎంప్లాయీ కోడ్ పెట్టి మనోడు కొట్టేయచ్చు. నిజం బ్రో. మన వాళ్ళు ఉంటే కనుక రేట్లు వేరుంటాయి. వచ్చేసాం బ్రో బజాజ్. వీఆర్ హియర్ అట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్. అమ్మో వీళ్ళు రానియరు కొంతమంది మోస్ట్లీ, అందుకే రికార్డ్ చేయట్లా. దసరాకి క్రౌడ్ అయితే అసలు మామూలు ఉండట్లేదు. అనిల్ బ్రో పక్కకే ఉన్నాడు చేసేటప్పుడు. అడు ఒకటే మిర్చి తినేటప్పుడు పెద్ద మనిషి అట్లా మళ్ళీ ఇప్పుడు లెగాల అర్థం కాదు. ఛాయ్ సో మొత్తానికి వి ఫైనలైజ్డ్ అట్ 77 అంతేనా అన్న? కైండ్ ఆఫ్ 77,000 చేంజ్, లెస్ దాన్ 77. 76,300 ఓకే 76,300కి ఫైనలైజ్ చేసినాం అనమాట. అండ్ పిఓఎస్ ఇష్యూస్ వల్ల ఇవాళ పేమెంట్ చేయలేదు, బట్ విల్ బి డూయింగ్ ద పేమెంట్ టుమారో. దట్ ఈస్ అ గై అనిల్ బ్రో. ఆయనే మొత్తం మాట్లాడిండు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి దే డోంట్ నో, ఆ మేనేజర్కి హీ డజంట్ నో హౌ టు డీల్ విత్ ద పీపుల్. సింపుల్. ఏం చేస్తా అమ్మేటోడు నేను తీసుకునేటోడు కాడ. ఇప్పుడు హోమ్ బ్రీడింగ్ అయితే హోమ్ బ్రీడింగ్, కెనల్ అయితే కెనల్. అవును, వాడు ఏం చెప్తాడు అంతే. అరౌండ్గా నేను చెప్పేస్తా వాడికి. అవును, వచ్చాల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో. అంతే. మరి ఇప్పుడు వాడు కూడా వారంటీ